నిన్ను పూర్తిగా ఓడించానని సాతాననుకున్నాడు. కానే సరిగ్గా అప్పుడే దేవుడు నీ పరిస్థితిలోకి అడుగుపెట్టాడు. యెషయా 59:19లో ఒక అద్భుతమైన మాట ఉంది. శత్రువులు నదివలె పొర్లివచ్చినప్పుడు యెహోవా ఆత్మ వారిమీద ధ్వజమెత్తును. మన జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అన్నీ ఒక్కసారిగా కూలిపోతున్నట్లు అనిపిస్తుంది. నీ గుండె బరువెక్కుతుంది, మనస్సులో నెమ్మదుండదు. దాడులు అన్ని వైపుల నుండి వస్తాయి. ఒకవైపు ఆర్థిక సమస్యలు, ఇంకోవైపు అనారోగ్యం, మరోవైపు కుటుంబ సమస్యలు అన్నీ ఒకేసారి మీద పడతాయి. వాక్యం శత్రువు నదివలె పొర్లి వస్తాడు అని చెప్పింది అందుకే. ఇదేదో చిన్న సమస్య కాదు, నిన్ను ముంచేసే ఒక ప్రవాహం. జీవితమనే ఒత్తిడిలో నువ్వు మునిగిపోతున్నట్లు నీకనిపిస్తుంది. కాని దేవుడు ఆ వాక్యాన్ని అక్కడితో ఆపలేదు. శత్రువు నదివలే వచ్చాడు అని చెప్పి దేవుడు సైలెంట్గా లేడు. ఆ వాక్యం ఒక వాగ్దానంతో కొనసాగుతోంది. యెహోవా ఆత్మ వానిమీద ధ్వజమెత్తును. వరదలు చాలా భయంకరంగా వేగంగా వస్తాయి. దారిలో ఉన్న ప్రతీదాన్ని పెకిలించుకుని పోతాయి. సాతాను కూడా సరిగ్గా అలాగే దాడి చేస్తాడు. నిన్ను భయపెట్టాలి, నీ మదిలో ఆందోళన నింపాలి, నీ శరీరంలో రోగం తీసుకురావాలి, నీ బంధాల్లో విభేదాలు తీసుకురావాలన్నదే వాడి వ్యూహం. నువ్వు ఎప్పుడూ ఊహించని ఒక విడాకులు, డివోర్స్ రూపంలో ఆ వరద రావచ్చు. ఒకప్పుడు ఎంతో అందంగా భవిష్యత్తును ప్లాన్ చేసుకున్న మీరు మరుసటి రోజుకల్లా అంతా కూలిపోయి ఉండొచ్చు. నువ్వు ఎంతో కష్టపడి కట్టుకున్న నీ ఆర్థిక, మానసిక, ఆత్మీయ జీవితం ఒక్కసారిగా కొట్టుకుపోతుంది. ఆ శిథిలాల మధ్య నిలబడి నేను మళ్ళీ కోలుకోగలనా అని నువ్వు ఏడుస్తుండొచ్చు. లేదా ఆ వరద ఒక క్యాన్సర్ రిపోర్ట్ రూపంలో రావచ్చు. అంతా బాగుంది అనుకున్నప్పుడు డాక్టర్ చెప్పిన ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేసుండొచ్చు. లేదా నీకిష్టమైన వారు చనిపోయారు అన్న ఫోన్ కాల్ రూపంలో రావచ్చు. తుఫానులో చిక్కుకున్న ఇల్లులా నీ సమాధానం కొట్టుకుపోయుండొచ్చు. ఆ వరద ఎవరి పర్మిషన్ తీసుకోలేదు, అది చెప్పకుండా క్రూరంగా నీ మీదికి వచ్చేసింది. లేదా ఆ వరద నీ ఉద్యోగం పోవడం ద్వారా రావచ్చు. బిల్లులు పెరిగిపోతున్నాయి, దాచుకున్న డబ్బులైపోయాయి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాని ఏమీ జరగట్లేదు. అప్పుడు సాతాను నీ చెవిలో మెల్లగా దేవుడు నిన్ను మరిచిపోయాడు అని గుసగుసలాడతాడు. నువ్వు బలంగా ఉండాలని వాక్యాన్ని పట్టుకున్నావు, కాని నీళ్లు ఇంకా పైకి వస్తూనే ఉన్నాయి. ఇక ఇదేనా ముగింపేమో, ఈ వరద నన్ను ముంచేస్తుందేమో అని నువ్వు భయపడ్డావు కదూ. కాని జాగ్రత్తగా విను, అపవాది ఒక అబద్ధికుడు. వాడి వరదకు బలముండొచ్చు, కాని వాడు సర్వశక్తిమంతుడు కాదు. వాడి వరద వేగంగా రావచ్చు, కాని అది శాశ్వతం కాదు. వాడు నదివలే పొర్లివచ్చినప్పుడు దేవుడొక కోటలాగా అడ్డు నిలుస్తాడు. నువ్వు మునిగిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన అధికారాన్ని, కనికరాన్ని, విడుదలను తీసుకుని నీ జీవితంలోకి అడుగుపెడతాడు. దేవుడు నీ పక్షాన ధ్వజమెత్తును. ప్రాచీనకాలంలో ధ్వజము అంటే యుద్ధంలో పట్టుకునే ఒక జెండా. సైనికులంతా ఎక్కడికి రావాలో అది చెబుతుంది. అది నాయకత్వానికి, శక్తికి, రక్షణకు గుర్తు. యెషయా 59:19 చెబుతోంది, శత్రువు నీ మీదికి దూసుకువచ్చినప్పుడు దేవుని ఆత్మ ధ్వజమెత్తును. అంటే దేవుడు నీ జీవితం మీద తన జెండాను ఎగిరేసి, వీడు నావాడు, నా బిడ్డ జోలికి రాకు, వెనక్కి వెళ్ళు అని సాతానును గద్దిస్తాడు. శత్రువు వచ్చినప్పుడు దేవుడు కంగారు పడడు. ఏం చెయ్యాలో ఆయన మీటింగ్ పెట్టుకోడు. ఆయనకు ముగింపు ముందే తెలుసు. ఆయన తన ధ్వజాన్ని ఎత్తి, సాతానా, ఈరోజు కుదరదు అని చెబుతాడు. ఆయన ఎత్తే ఆ ధ్వజం ఎవరో కాదు, శత్రువు తలను ఇప్పటికే తన పాదాల కింద చితకతొక్కిన పునరుద్ధాన రాజు యేసుక్రీస్తు. నిన్ను నాశనం చేయాలని సాతాను ప్లాన్ చేశాడు, కాని దేవుడు అప్పటికే నీకు విడుదలను ప్లాన్ చేశాడు. ఆది నుండి అంతం వరకు ఆయనకు తెలుసు. ఆ వరద నీ పాదాలను తాకకముందే ఆయనకు దాని గురించి తెలుసు. నిన్ను రక్షించే తాడును ఆయన అప్పటికే సిద్ధం చేశాడు. నీ వివాహబంధం మీద దాడి చేసి తను గెలిచానని సాతాననుకున్నాడు. కాని దేవుడు అడుగుపెట్టి కాఠిన్యమైన హృదయాలను మార్చాడు. విరిగిపోయిన బంధాన్ని అతికించాడు. నీ ఉద్యోగం పోయినప్పుడు తను గెలిచానని సాతాననుకున్నాడు. కాని దేవుడు అడుగుపెట్టి ఏ మనిషి మూయలేని తలుపులను నీకోసం తెరిచాడు. నీ శరీరం రోగంతో కృశించిపోయినప్పుడు తను గెలిచానని సాతాననుకున్నాడు. కాని దేవుడు తన స్వస్థతతో, పునరుద్ధాన శక్తితో అడుగుపెట్టాడు. నీ మనస్సును డిప్రెషన్ కమ్మేసింది అని సాతాననుకున్నాడు. కాని దేవుడు వర్ణించలేని సంతోషంతో, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానంతో నీలోకి అడుగుపెట్టాడు. ఇలాంటి అద్భుతాలు జరిగిన నిజ జీవిత కథలు ఎన్నో ఉన్నాయి. ఒక స్త్రీ గృహహింస తట్టుకోలేక ఇల్లు వదిలి రోడ్డన పడింది. ఆమెకు కుటుంబం లేదు, డబ్బు లేదు, ఏ ప్లాన్ లేదు. ప్రతి రాత్రి ఆశకు, నిరాశకు మధ్య పోరాటమే అయింది. కాని దేవుడు ఆమె జీవితంలోకి పరిచయం లేని వ్యక్తులను పంపాడు. వాళ్లే ఆమెకు సపోర్ట్ అయ్యారు.
ఆమెకు ఇల్లు దొరికింది, ఉద్యోగం దొరికింది, సమాధానం దొరికింది. ఈరోజు ఆమె తనలాంటి ఎంతోమంది అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తోంది. వరద వచ్చింది, కాని అది గెలవలేదు. ఒక యవ్వనస్థుడు డ్రగ్స్కు బానిసయ్యాడు. తన్ను ప్రేమించేవారందర్నీ దూరం చేసుకున్నాడు, అందర్నీ బాధపెట్టాడు. ఆత్మహత్య చేసుకునే స్టేజ్కు వెళ్లాడు. కాని దేవుడు అడుగుపెట్టాడు. ఒక క్రైస్తవ స్నేహితుడు వాణ్ణి వదిలిపెట్టలేదు. కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఆ యవ్వనస్థుడికి విడుదల వచ్చింది. ఏ సువార్త అయితే వాణ్ణి రక్షించిందో అదే సువార్తను ఈరోజు వాడు లోకానికి ప్రకటిస్తున్నాడు. వరద వచ్చింది, కాని అది గెలవలేదు. ఒక భార్యాభర్తలు పిల్లల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. డాక్టర్లు ఇక మీకు పిల్లలు పుట్టరు అని తేల్చి చెప్పారు. వాళ్ల గుండెలు పగిలిపోయాయి. మమ్మల్ని ఎందుకింతలా ఆశపెట్టి ఇంత వేదనకు గురిచేస్తున్నావు దేవుడా అని ప్రశ్నించారు. కాని ఒకరోజు అన్ని లెక్కలు తలక్రిందులై వారు చేతుల్లో ఒక పసికందుని ఎత్తుకున్నారు. ఏడుపులతో నిండిన ఆ ఇల్లు నవ్వులతో నిండిపోయింది. వరద వచ్చింది, కాని అది గెలవలేదు. దేవుడు కేవలం శత్రువును వెనక్కి నెట్టడం మాత్రమే కాదు, ఆయన మళ్లీ నిర్మిస్తాడు. దేవుడు తన ధ్వజాన్ని ఎత్తాడంటే దానర్థం నువ్వు బ్రతికి బట్టకట్టడం మాత్రమే కాదు, నువ్వు వర్ధిల్లబోతున్నావు అని. దేవుడు తుఫానును ఆపడం మాత్రమే కాదు, శత్రువు నాశనం చేయాలనుకున్న దాన్ని రెట్టింపుగా పునరుద్ధరిస్తాడు. యోవేలు 2వ అధ్యాయంలో దేవుడంటున్నాడు, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను నేను మీకు మరల ఇత్తును. అంటే ఆ విరిగిపోయిన కాలాలు, వృధా అయిన సమయం, జారిపోయిన అవకాశాలు, వాటన్నింటినీ ఎలా పునరుద్ధరించాలో దేవునికి తెలుసు. ఆయన బూడిదకు బదులుగా సౌందర్యాన్ని, దుఃఖానికి బదులుగా సంతోషాన్ని, ఏడుపుకు బదులుగా నాట్యాన్ని ఇస్తాడు. సాతాను నీ దగ్గర ఏదో దొంగిలించి ఉండొచ్చు, కాని దేవుడు సమకూర్చే దేవుడు. దేవుడు నీకు తిరిగి ఇచ్చినప్పుడు నువ్వు కోల్పోయిన దానికంటే ఎక్కువే ఇస్తాడు. ఎందుకంటే ఆయన కేవలం సమకూర్చే దేవుడు మాత్రమే కాదు, సమృద్ధినిచ్చే దేవుడు, గాడ్ ఆఫ్ అబండెన్స్. ఈ యుద్ధంలో నువ్వు ఒంటరివాడివి కాదు. ఈ వరద సమయంలో అపవాది నీతో చెప్పే అతిపెద్ద అబద్ధం ఏంటో తెలుసా? నువ్వు ఒంటరివాడివి అని. కాని సత్యమిదిగో, నువ్వు ఎన్నడూ ఒంటరివాడివి కాదు. కీర్తనలు 34:18 చెబుతోంది, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. చీకటిలో నువ్వు ఏడుస్తున్నప్పుడు ఆయన నీతో ఉన్నాడు. ప్రార్థన చేయడానికి కూడా నీకు ఓపిక లేనప్పుడు ఆయన నీతో ఉన్నాడు. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి, అలిసిపోయి ఇంక నా వల్ల కాదు అనుకుంటున్నప్పుడు ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీతో ఉండడం మాత్రమే కాదు, ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. నిర్గమాకాండము 14:14లో వాక్యం చెబుతోంది, యెహోవా మీ పక్షాన యుద్ధం చేయను, మీరు ఊరకయే ఉండవలను. నువ్వు బలహీనుడివేనని ఫీలవ్వచ్చు, కాని నీ బలహీనతలోనే దేవుడు తన బలాన్ని చూపిస్తాడు. నువ్వు విరిగిపోయి ఉండొచ్చు, కాని ఆ విరిగిన స్థితినే దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కాదు, ఆ వరదలోనే, ఆ అగ్నిలోనే ఆయన నిన్ను కలుస్తాడు, నిన్ను బయటకు లాగుతాడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఈ మాట స్పష్టంగా విను. ఆ వరద గెలవదు, ఆ విడాకులు నిన్ను డిసైడ్ చెయ్యవు, ఆ రోగం నిన్ను మింగేయదు, ఆ ఆందోళన నిన్ను బంధించలేదు. వరద పైకి రావచ్చు, కాని దేవుడు నిన్ను దానికంటే పైకి లేపతాడు. యెషయా 43:2 సెలవిస్తోంది, నీవు జలములబడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులబడి వెళ్ళునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. ఇదే దేవుని వాగ్దానం. వరద రావచ్చు, కాని అది నిన్ను ముంచేయలేదు. అయితే మన జీవితంలో ఎన్నోసార్లు మనం పాపం వైపు ఆకర్షితులమవుతాం. మనం తప్పులు చేస్తాం, పాపంలో పడిపోతాం. 1 యోహాను 1:8 చెబుతోంది, మనం పాపం లేనివారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం, సత్యం మనలో ఉండదు. కాని దేవుని దయను చూడండి. 1 యోహాను 1:9 మనకు గొప్ప నిరీక్షణ ఇస్తోంది. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను మనకు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును. ఎంత అద్భుతమైన వాగ్దానం! మనం పాపంలో పడిపోయినా మనకు క్షమాపణ ఇవ్వడానికి ఎదురుచూసే ప్రేమగల దేవుడు మనకు ఉన్నాడు. అంటే దేవుడు పాపాన్ని ప్రోత్సహిస్తాడు అని కాదు, కాని మన పాపాల కంటే ఆయన ప్రేమ, ఆయన కనికరం ఎంతో గొప్పవి. దీనికి తాళం చెవి ఏంటంటే ఒప్పుకోవుడు, కన్ఫెషన్. ఒప్పుకోవడం అంటే కేవలం నేను తప్పు చేశాను అని అనడం కాదు. నిజమైన పశ్చాత్తాపం, మన క్రియలకు బాధ్యత వహించడం, మారాలి అనే కోరికను వ్యక్తపరచడం. విరిగిన హృదయంతో మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన తన అనంతమైన కృపతో మన సమస్త దుర్నీతిని కడుగుతాడు. ఇది మనల్ని పరిశుద్ధాత్మ దేవునితో సరియైన బంధంలో ఉంచుతుంది. దేవుడు నీ పాపాలను లెక్కపెట్టి ఉంచుకోడు. పాపం తీసుకొచ్చే అపరాధ భావం, సిగ్గు, బరువు నుండి నిన్ను స్వతంత్రుణ్ణి చేస్తాడు. కొన్నిసార్లు నీ పాపాలను చూసి ఇక నేను నరకానికే వెళ్తాను, నా రక్షణ పోయింది అని భయపడతావు. కానీ నీ ఫీలింగ్స్, నీ ఆలోచనలు
నిన్ను మోసం చేస్తాయి. ఆ ఫీలింగ్స్ మీద కాకుండా ఎన్నటికీ మారని దేవుని వాక్యం మీద నీ దృష్టి పెట్టు. దేవుని వాక్యం ఆయన శాశ్వతమైన ప్రేమను పదే పదే నీకు గుర్తు చేస్తుంది. దేవుని క్షమాపణ సంపూర్ణమైనది. పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపాలను ఆయన అంత దూరం చేస్తాడు. మనం పశ్చాత్తాపపడి ఆయన క్షమాపణను అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు, ద హోలీ స్పిరిట్, మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకొని దేవుని వైపు తిరుగుతామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడానికి మళ్లీ చోటు దొరుకుతుంది. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆయన మనల్ని నడిపిస్తాడు. నిజం చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు లేకుండా ఈ జీవిత ప్రయాణంలో మనం ఒంటరివాళ్లమే. క్రైస్తవులమైన మనం పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడానికి అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని తీసివేయాలి. అంటే మన పాపాలను ఒప్పుకోవడం, చెడు అలవాట్లను, చెడు సహవాసాలను వదిలేయడం, గర్వాన్ని, నా అంతట నేను బ్రతకగలను అనే అహంకారాన్ని విడిచిపెట్టడం. ఇవన్నీ దేవుని ఆత్మను దుఃఖపరచడమే కాకుండా నీ ఆత్మీయ ఎదుగుదలను ఆపేస్తాయి. గుర్తుంచుకో, పరిశుద్ధాత్ముడు అనేది మన క్రైస్తవ జీవితంలో ఏదో ఒక ఆప్షన్ కాదు. ఆయన మనకు అత్యంత అవసరం. ఆయన కేవలం మనం రక్షించబడినప్పుడు ఒక్కసారి మాత్రమే వచ్చేవాడు కాదు. మనల్ని ప్రతిరోజూ యేసుక్రీస్తు పోలికలోకి మార్చే గొప్ప దేవుడు. ఆయన లేకుండా మన ఆత్మీయ జీవితం బలహీనంగా, దిశానిర్దేశం లేకుండా, ఫలించకుండా పోతుంది. కాని ఆయన మనలో ఉంటే మన విశ్వాసాన్ని గొప్పగా జీవించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, దేవుని రాజ్యం కొరకు ఇతరులకు ఆశీర్వాదంగా మారడానికి మనకు శక్తి వస్తుంది. కాబట్టి మన హృదయాలను పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపేలా చేసుకుందాం. అన్నిటికంటే మిన్నగా మనలో ఆయన చేసే పనిని, ఆయన సన్నిధిని ప్రేమిద్దాం. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.